అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు మనం వరల్డ్ మ్యాంగ్రూవ్ డే సందర్భంగా మ్యాంగ్రూవ్స్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. జూలై 26 ప్రతి సంవత్సరం మనం వరల్డ్ మ్యాంగ్రూవ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ద డే aims to raise awareness about the importance of mangrove ecosystems as unique vulnerable habitats and promoting sustainable management and conservation. July 26, 2026 marks the 10th anniversary of the day's celebration since its inception in 2016. UNESCO officially has declared World Mangrove Day in 2015. The day commemorates Guillermo Cana Izaza, a Colombian environmentalist who died protecting mangroves. The observance also highlights the threat of mangrove deforestation caused by aquaculture, urbanization and logging. అందరికీ తెలిసిందే, మనము గోదావరి జిల్లాలో కూడా చాలా ఎక్కువ చూస్తుంటాం. మనకు కాకినాడ ప్రాంతంలో మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మ్యాంగ్రూవ్స్ ఉన్న ప్రాంతం ఏది అంటే కాకినాడ జిల్లాలో మనకు ఎక్కువ మ్యాంగ్రూవ్స్ కనబడతాయి. అలాగే మనకి ఇండియాలో మ్యాంగ్రూవ్స్ అబండెంట్ గా కనిపించేది వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్ కనబడుతుంది. ఈ కాకినాడ ప్రాంతంలో ఉన్న మ్యాంగ్రూవ్స్ చాలా ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే దాన్ని ఒక వైల్డ్ లైఫ్ శాంచురీగా కూడా మనం డిక్లేర్ చేయడం జరిగింది. కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అంటారు దాన్ని. ఈ కొరింగా మ్యాంగ్రూవ్స్ మనకు కాకినాడలో దొరుకుతాయి. సో ఈ మ్యాంగ్రూవ్స్ యొక్క మనుగడకు ప్రమాదకరమైన ముఖ్యమైన రీజన్స్ లో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఆక్వాకల్చర్. ఇది ఎందుకంటే ఈ తీర ప్రాంతాల్లో ఎక్కువ మనం గోదావరి జిల్లాలో కూడా గమనిస్తుంటాము. ఈ తీర ప్రాంతాల్లో ఎక్కువ మనము చెరువులు తవ్వి రకరకాల ప్రాన్స్, ష్రింప్స్ లాంటివి ఆర్టిఫిషియల్ గా కల్టివేట్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా వాటిని కల్టివేట్ చేస్తుంటారు. దానివల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ అనేవి దెబ్బతింటాయి. అర్బనైజేషన్ అండ్ లాగింగ్, సో చెట్టు నరికి వేయడం వల్ల కూడా మనకు మ్యాంగ్రూవ్స్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. దే ఆల్సో ఎంఫసైజెస్ గ్లోబల్ పాలసీ సపోర్ట్, లోకల్ యాక్షన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్. అబౌట్ మ్యాంగ్రూవ్స్ ఆల్సో నోన్ యాజ్ హాలోఫైట్స్. హాలోఫైట్స్ అని ఎందుకు అంటారు అంటే ఉప్పు నీటిలో ఉండే జీవాలని హాలోఫైట్స్ అంటారు. సో ఏ మొక్కలైతే మనకు భూమి లోపల ఎక్కువ ఉప్పు శాతం ఉన్న ప్రాంతాల్లో ఎదుగుతాయో, లేదా ఉప్పు నీటిలో అది సెలైన్ వాటర్, అది సాల్టీ వాటర్ కావచ్చు, బ్రాకిష్ వాటర్ కావచ్చు, ఇట్లాంటి వాటర్స్ లో ఎక్కువ టాలరెంట్ గా ఏవైతే ఉంటాయో, ఏవైతే ఎదుగుతాయో ఆ ఉప్పుని తట్టుకొని కూడా ఈ హైపర్టానిక్స్ స్టేటస్ ని కూడా తట్టుకొని ఏవైతే ఎదుగుతాయో వాటిని మనము హాలోఫైట్స్ అంటాము. హాలోఫైట్స్ యూజువల్లీ గ్రో ఇన్ సాల్ట్ టాలరెంట్ ఇంటర్టైడల్ అనరోబిక్ అంటే లో ఆక్సిజన్ శాతం ఉన్న ప్రదేశాలు, లో ఆక్సిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళల్లో ఎప్పుడైతే ఒక చెట్టు యొక్క వేళ్లు ఎక్కువ కాలం ఎప్పుడైతే నీళ్ళల్లో ఉంటాయో, సో వాటికి ఆక్సిజన్ అందదు. అలాంటి ఆక్సిజన్ అందని పరిస్థితుల్లో మనం ఎనరోబిక్ కండిషన్స్ అంటాము. సో ఈ అనరోబిక్ సాయిల్స్ లో ఏంటంటే మనకు ఆక్సిజన్ శాతం తక్కువ ఉండడం కాబట్టి ఎరేషన్ ఉండదు కాబట్టి, సో ఇవి ఒక రకమైన ప్రొజెక్షన్స్ భూమిలో నుంచి వాటి రూట్స్ లో నుంచి పైకి తేవడం జరుగుతుంది అబౌవ్ ద వాటర్ లెవెల్. దాన్ని మనము స్పెషలైజ్డ్ ఏరియల్ రూట్స్ అంటాం, వాటిని నెమాటోఫోర్స్ అంటాం, ఎయిర్ బ్రీతింగ్ రూట్స్ అంటాం. సో దే ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ ఎపిఫైట్స్. ఎపిఫైట్స్ అంటే ఒక ముఖ్యమైన కేటగిరీ ఎకలాజికల్ ఎకోసిస్టమ్ లో మనం యూపీఎస్సీలో కూడా చదువుకుంటాం. సో ఎపిఫైట్స్ అంటే ఏంటి అంటే ఒక మొక్క పైన ఇంకో మొక్క పెరుగుతుంది. ఎపి అంటే పైన, ఒక మొక్క పైన ఇంకో మొక్క పెరుగుతుంది. ఇంకో ఆ మొక్క తన కింద ఉన్న మొక్కని హార్మ్ చేయకుండా హార్మ్లెస్ గా ఎప్పుడైతే ఒక మొక్క పైన ఇంకో మొక్క పెరుగుతుందో ఆ పైన ఉన్న మొక్కని ఎపిఫైట్ అంటారు. సో ఈ ఎపిఫైట్స్ యొక్క ముఖ్యమైన డిఫరెన్షియేటింగ్ ఫీచర్ ఏంటంటే ఈ ఎపిఫైట్స్ తను ఏ ప్లాంట్ పైన అయితే, ఏ ట్రీ పైన అయితే ఆ ఎపిఫైట్ అనే మొక్క ఉందో ఆ ప్లాంట్ నుంచి పారాసిటిక్ బిహేవియర్ ని ఎగ్జిబిట్ చేయదు. అంటే ఆ ప్లాంట్ యొక్క న్యూట్రియంట్స్ తీసుకోవడం కానీ, ఆ ప్లాంట్ లో వాటర్ తీసుకోవడం కానీ ఇలా చేయదు. ఇది కేవలం ఎత్తులో ఉంటే బెటర్ సన్లైట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ హైయెస్ట్ పాయింట్ లో ఎంకరేజ్ కోసం మాత్రమే చూస్తుంది. గాలిలో ఉన్న తేమని అబ్జర్వ్ చేసుకుంటుంది, గాలిలో ఉన్న మాయిశ్చర్ ని వాటర్ కోసం ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఇది ఫుడ్ కోసము ఫాలింగ్ డెబ్రిస్, డస్ట్, అలాగే రెయిన్ వాటర్ ని క్యాప్చర్ చేసుకుని వీటి ఫుడ్ గా వాడుకుంటాయి ఎపిఫైట్స్. సో దే ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ ఎపిఫైట్స్, మీనింగ్ దే గ్రో హార్మ్లెస్లీ అపాన్ ఈచ్ అదర్ ఫర్ ఫిజికల్ సపోర్ట్ టు రీచ్ సన్లైట్, గెట్ మాయిశ్చర్ అండ్ న్యూట్రియన్స్ ఫ్రమ్ ఎయిర్ ఆర్ రెయిన్ అండ్ నాట్ ఫ్రమ్ ద హోస్ట్ ట్రీ. ఇందాక నేను చెప్పినట్టే. సో Mangrove Alliance for Climate is intergovernmental alliance that works for a voluntary basis for planting, conserving, restoring mangroves. This is led by UAE, Indonesia. It also includes India, Sri Lanka, Australia, Japan and Spain. It aims to educate and spread awareness worldwide on the role of mangroves in curbing global warming and its potential as a remedy to combat climate change. సో మనము యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాంగ్రోవ్ అలియన్స్ ఫర్ క్లైమేట్ లో ఇండియా మెంబర్ కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ ఎ మెంబర్. దానికి వాలంటరీ బేసిస్ పైన పనిచేయడం జరుగుతుంది. సో ఇండియా అట్ COP27 లాంచ్ ఆఫ్ మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనేది మనము గమనించవచ్చు. MAC initiative brings the world together
to advance the global cause of mangroves. India's extensive experience in the mangrove restoration to contribute to the global knowledge base. The integration mangroves into the national Red Plus programs is the need of the hour. సో రామ్సార్ కన్వెన్షన్ గురించి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మ్యాంగ్రూవ్స్ బ్యాక్గ్రౌండ్ లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రీటీ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ ఆల్సో కవర్స్ వైటల్ mangrove habitats like Sundarbans, India's largest mangrove forest. Mangrove breakthrough sets a target under COP27 to globally finance and restore 15 million hectares of mangrove by 2030. ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి అంటే మిస్టీ మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటేట్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్, ఏ సెంట్రల్ స్కీమ్ లాంచ్ టు రెస్టోర్ అండ్ ప్లాంట్ మ్యాంగ్రోవ్స్ అలాంగ్ ఇండియాస్ కోస్టల్ అండ్ సాల్ట్ ప్యాన్ ల్యాండ్స్. సో ఈ మిస్టీ అనే ప్రోగ్రామ్ ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అలాగే సెయిమ్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ ఫర్ ప్రమోటింగ్ ఇంటిగ్రేటెడ్ ఎకో ఫ్రెండ్లీ షింప్ ఫార్మింగ్. ఇందాక మనం డిస్కస్ చేసాం. ఈ షింప్ ఫార్మింగ్ ఏదైతే ఉందో, ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో, దానివల్ల మ్యాంగ్రోవ్స్ ని కొట్టేయాల్సి వస్తుంది. అలా కాకుండా మ్యాంగ్రోవ్స్ తో పాటు కో ఎగ్జిస్టెంట్ గా మనము ఒక సస్టైనబుల్ ఆక్వాకల్చర్ మోడల్ ని మనం డెవలప్ చేసే ప్రయత్నమే ఈ సెయిమ్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ ఫర్ ప్రమోటింగ్ ఇంటిగ్రేటెడ్ ఎకో ఫ్రెండ్లీ షింప్ అండ్ ఫిష్ ఫార్మింగ్ అలాంగ్ సైడ్ రెస్టోరింగ్ మ్యాంగ్రోవ్ ప్యాచెస్. సో ఈ సైమ్ లో మనం గమనించినట్టయితే షింప్ ఆక్వాకల్చర్, మ్యాంగ్రోవ్ రెస్టోరేషన్, కమ్యూనిటీ లైవ్లీహుడ్ అలాంగ్ విత్ క్లైమేట్ అడాప్షన్ అండ్ రికగ్నిషన్. సో ఇవి వాటికి సంబంధించిన గైడ్ లైన్స్. సో మేజర్ మ్యాంగ్రోవ్ సైట్స్ గనక మనం చూసినట్టయితే సుందర్బాన్స్, వెస్ట్ బెంగాల్, వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ కంటిగ్యూస్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అలాగే బితర్కనికా, ఒరిస్సా, ఇండియా సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్. గోదావరి కృష్ణ మ్యాంగ్రోవ్స్ ఇన్ ఏపీ, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ కాకినాడలో ఉన్న ఏదైతే కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందో అది కృష్ణా గోదావరి మ్యాంగ్రోవ్స్ కింద వస్తుంది. పిచ్చవరం తమిళనాడు. అలాగే గుజరాత్ మ్యాంగ్రోవ్స్, గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ గల్ఫ్ ఆఫ్ కంబాత్ ఏదైతే ఉందో ఇది గల్ఫ్ ఆఫ్ కచ్, ఇది గల్ఫ్ ఆఫ్ కంబాట్. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కంటైన్స్ ప్రిస్టీన్ ఐలాండ్ మ్యాంగ్రోవ్స్ అరౌండ్ ద బారాతాంగ్ ఐలాండ్స్. సో ఇది ఈ రోజు మనం డిస్కస్ చేసిన వరల్డ్ మ్యాంగ్రోవ్ డే సంబంధించిన కరెంట్ అఫైర్. మరొక కరెంట్ అఫైర్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్.